మరి చెప్పుకోండి చూద్దాంలో భాగంగా మనం ఈరోజు మరికొన్ని ఎక్సలెంట్ ఎంసీక్యూలు చూడబోతున్నాం. మరి చూడబోయే ముందుగా వెల్కమ్ టు చెప్పుకోండి చూద్దాం. మరి చెప్పుకోండి చూద్దాం అనే ఈ యొక్క నేమ్ చాలామంది సజెస్ట్ చేయడం జరిగింది. చాలా బాగుంది, చాలా ముందుగా వెళ్తున్నారు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఇదే విధంగా కొనసాగుతూ ఉండండి. మేము ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అయ్యే బిట్స్ మీకు అందించడం జరుగుతుంది. నేను మరి ముఖ్యంగా ఇక చెప్పుకోండి చూద్దాం అనేది ఊరికే పేరు కాదండి, మీరు కూడా ఇన్వాల్వ్ కావాలి, మంచిగా ఉండాలి. చాలా మంచి బిట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్గా. మీకు రాబోయే ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో మీకు హై క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మరి అదేవిధంగా ఇక చెప్పుకొని చూద్దాం భాగంగా మనకు ఉత్తమ అకాడమీ యాప్ను కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఆ యొక్క లింక్ను క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ 12 months కరెంట్ అఫైర్స్ కంటెంట్, దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూలు మరియు 100 టాప్ మోస్ట్ గ్రాండ్ టెస్టులు. ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ గ్రూప్ 2లో మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ ఇంటూ 100 క్వశ్చన్లు అంటే 3000 కరెంట్ అఫైర్స్ బిట్లు. వాటితో పాటుగా ఇంకా మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మరి ఇది కావాల్సిన వాళ్ళైతే మాత్రం మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. మరి మన ఇచ్చే బిట్ అయితే మాత్రం మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆశమాసిగా లేకుండా ప్రజెంట్ ట్రెండ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీకు అందించడం జరుగుతూ ఉందన్నమాట. సో మీరు ఏ ఛానల్స్ని మీరు కంపేర్ చేసుకోండి. నచ్చితే మాత్రం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. డెఫినెట్గా మీకైతే మాత్రం ఉత్తమ్ అకాడమీ అనేది చాలా మంచిగా కంటెంట్ ఎంసీక్యూ ఇవ్వడం జరుగుతుంది. మరి చూద్దామా క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింది వాణి జతపరచండి. ఫిఫా వరల్డ్ కప్ గురించి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చే సంవత్సరం, ఆతిథ్యం దేశాలు అనమాట. సో 2026, 2030, 2034, 2022 ఆ పక్క ఖతర్, సౌదీ అరేబియా, మొరాకో, పోర్చుగల్, స్పెయిన్, కెనడా, మెక్సికో, యూఎస్ఏ ఇవి ఉన్నాయి. మరి చూసే మనం 2022 అంటే గత 2 నెలల ముందు ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయింది. మనకు తెలుసు క్రికెట్ కంటే విరామలు ఎక్కువ ఉన్నారంటే ఒక ఫుట్బాల్లోనే. ముఖ్యంగా మన ఇండియాలో కూడా కేరళ మరి వెస్ట్ బెంగాల్ కూడా ఇక ఫుట్బాల్ విరామలు ఉన్నారన్నమాట. ప్రపంచంలోనే పేరెన్నికగినటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా మనకు వెస్ట్ బెంగాల్కి వచ్చి విజిట్ చేస్తూ పోతూ ఉంటారు. అటువంటి ఆతిథ్యం కూడా మనకు ఎక్సలెంట్గా మీకు వెస్ట్ బెంగాల్ వాళ్ళు, కేరళ వాళ్ళు దాంట్లో ఉన్నారన్నమాట. అయితే 2020 జరిగిపోయింది, మీకు అందరూ తెలిసే ఉంటుంది. 2020 ఎక్కడ జరిగింది మనకు ఆతిథ్యం? ఖతర్లో జరిగింది. అంటే డీకి 1 ఉంటుంది. డీకి 1 అంటే మనకు ఆన్సర్ ఇది కావచ్చు, ఆన్సర్ ఇది కూడా కావచ్చు. అయితే 2 కూడా గమనించినట్లయితే మనకి ఏకు 4 ఉన్నాయి. అంటే A4 అంటే ఏమి? 2026 మనకు జరిగింది ఎక్కడ? కెనడా, మెక్సికో, యూఎస్ఏ జరుగుతున్నాయి. సో మీరు అందరూ అనుకుంటారు ఈ యొక్క జతపరచండి చాలా కష్టం అనుకుంటారు. కష్టం కాదు మిత్రమా. 1, 2 దొరికినాయి అనుకోండి, ఈజీ మనం వెళ్ళిపోవచ్చు, ఈజీ మనం చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు 2022 ఎక్కడ జరిగింది అంటే ఖతర్లో జరిగింది. 2026లో మనకు 3 దేశాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి: కెనడా, మెక్సికో, యూఎస్ఏ. ఇటీవల కాలంలో మనకు టర్మ్స్ కెనడాకు ఇండియాకి సరిగా లేవు. ఎందుకంటే సిక్కు తీవ్రవాదుల్ని కెనడా ప్రోత్సహిస్తూ ఉంది, భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. ఇటీవల కాలంలో యూఎస్ఏ కూడా సిక్కు తీవ్రవాదులకే కొంచెం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు మనకు ఇక్కడ మనకు ఉండేది బీకి సంబంధించి. బి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ వచ్చి 2 ఉంది. ఓకే, మరి 2030లో మనకి ఎక్కడ జరగబోతున్నాయంటే మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ జరగబోతున్నాయి. అంటే మనకు 2026లో కానీ 2030లో కానీ మనకు ఆతిథ్యం దేశాలు ఒక గ్రూప్గా ఉన్నాయి. కెనడా, మెక్సికో, యూఎస్ఏ అయితే ఇక్కడ మనం మొరాకో, పోర్చుగల్, స్పెయిన్. నెక్స్ట్ 2034 ఎక్కడ జరగబోతుందంటే సౌదీ అరేబియా. మీరు గుర్తుంచుకోవచ్చు. ఎట్లా గుర్తుంచుకోవచ్చు అంటే ఫస్ట్ లాస్ట్ అంటే ఇప్పుడు జరిగింది 2020లో సింగిల్ కంట్రీ ఖతర్, 2034లో లాస్ట్ ఇది కదా సౌదీ అరేబియా. ఓకేనా. మరి 2026 జరగబోయేది కెనడా, మెక్సికో, యూఎస్ఏ. 2030 వచ్చేసి మొరాకో, పోర్చుగల్, స్పెయిన్. మరి ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే జ్యూరిచ్. ఇది ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లో ఉంది. ఫిఫా అధ్యక్షుడు ఎవరంటే జియానీ ఇన్ఫాంటినో. సో ప్లీజ్ రిమెంబర్ FIFA ఫిఫా వరల్డ్ కప్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జ్యూరిచ్లో ఉంది, స్విట్జర్లాండ్. మరి దానికి అధ్యక్షుడు ఎవరంటే జియానీ ఇన్ఫాంటినో. క్వశ్చన్ నెంబర్ 17. ఇంటర్పోల్, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా, రాయల్ కెనడియన్ పోలీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ తదితరుల నుంచి అందిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సైబర్ నేరగాల లక్ష్యంగా ఇటీవల చేపట్టినటువంటి ఆపరేషన్ పేరేమి? సో ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్,
FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రాయల్ కెనడియన్ పోలీస్ అండ్ ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ వీళ్ళందరూ అందిన సమాచారం ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా పెట్టుకొని ఇటీవల చేపట్టిన ఆపరేషన్ పేరేమి. ఎందుకంటే ఈ యొక్క సైబర్ నేరగాళ్ల వల్ల చాలా బ్యాంకు మోసాలు అయితే మీ రకరకాల మోసాలు జరిగిపోతున్నాయన్నమాట. అటువంటి వాళ్ళ లక్ష్యంగా మన సిబిఐ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఏమంటున్నారు, ఆపరేషన్ చక్ర 2, ఆపరేషన్ చక్ర 1, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ విజయ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమంటే ఆపరేషన్ చక్ర. మరి ఆపరేషన్ అజయ్ అనేది ఏమి, ఇప్పుడు మనకు హమస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఈ సందర్భంలో అక్కడ ఉన్న ఇండియన్స్ ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఉన్న ఇండియన్స్ను మన దేశం తీసుకొస్తున్నాం. ఆ యొక్క ఆపరేషన్ పేరు ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ విజయ్ అనేది మనకు కార్గిల్ వార్లకు సంబంధించినటువంటిది. మరియు బంగ్లాదేశ్ వారి విముక్తి. గత సంవత్సరం సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఆపరేషన్ చక్ర పేరిట సిబిఐ దేశవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టింది. జూన్ 2023తో ముగిసిన 3.5 సంవత్సరాల్లో దేశీయంగా నమోదైన మొత్తం సైబర్ నేరాలపై ఐఐటి కాన్పూర్, ప్లీజ్ రిమెంబర్ ఐఐటి కాన్పూర్ లోతుగా అధ్యయనం చేసింది. అందులో 75% దాకా ఆర్థిక మోసాలుగా లెక్కకు తేలాయి. వాటిలో సగం వరకు యూపీఐ, అంతర్జాల బ్యాంకింగ్ సేవలకు సంబంధించినటువంటివి. సో కాబట్టి ఆపరేషన్ చక్ర 2 అనేది సైబర్ నేరగాళ్ళు వాళ్ళని ఆట కట్టించాలనే ఉద్దేశంతో భారతదేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క ఆపరేషన్ను స్టార్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 18, 2024-25 రబీ మార్కెటింగ్ సీజన్లో 6 పంటలు మొత్తం 6 క్రాప్స్కు 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచడానికి తాజాగా కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. అయితే వాటిలో అత్యధికంగా క్వింటాలకు 425 రూపీస్ పెంపుదలను ఖరారు చేసింది దేనికి, ఏ పంటకు? మొత్తం 6 పంటలండి. 6 పంటలను 2024-25 రబీ సీజన్కు గాను కనీస మద్దతు ధర పెంచింది, మినిమం ప్రైసింగ్ లెవెల్ పెంచడం జరిగిందనమాట. అయితే దీంట్లో గరిష్టంగా క్వింటాలకు 425 రూపీస్ పెంచారు. అది ఆ యొక్క క్రాప్ ఏది అంటున్నారు, శనగలు, కందులు, రాగులు, గోధుమలు. సో ఆన్సర్ వచ్చేసి కందులండి. ఎందుకంటే కందులు అనేది మనము పప్పు చేసుకోవడం మన వంటకాల్లో ప్రధాన పాత్ర పోషించేది అంటే కందులు కంటే మీరు కందిని గుర్తుపెట్టుకోండి. శనగలు, రాగులు, కందులు, గోధుమలు కావు, మేలు చేసి కందులు అని గుర్తుపెట్టుకోండి, కందులు. సో క్వింటాల్ ఆవాలకు అయితే మాత్రం 200 రూపీస్, ఆవాలకు 200 రూపీస్, పొద్దుతిరుగుకు కానీ గోధుమకు కానీ 150 రూపీస్. మరి బార్లీకి 115 రూపాయలు, శనగలపై 105 రూపాయలు పెంచినారు. దేశీయంగా అవసరాల్లో ఏటా 15% దాకా విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్న ఇక పంట విషయంలో మాత్రం క్వింటాకు 420 రూపాయలు పెంచారన్నమాట. సో కందులకు మాత్రం మిగతా అన్నిటికంటే ఆవాలకి ఎంత 200, పొద్దుతిరుగుకి ఎంత 150, గోధుమకి ఎంత 150, బార్లీకి ఎంత 115, శనగకి ఎంత 105 రూపాయలు. సో అత్యధికంగా అయితే మాత్రం కందులకు మాత్రం 425 రూపీస్ పెంచడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 19, యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో మొదటిసారిగా ఏ 2 భారతీయ నగరాలు సభ్యులుగా చేర్చబడ్డాయి? మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. దాంట్లో భాగంగానే మళ్ళీ మనకు యూసిసిఎన్ కూడా ఒకటి ఉందన్నమాట, యూసిసిఎన్. మరి యునెస్కో క్రియేటివ్ సిటీస్, సృజనాత్మక నగరాలు అంటే మన తెలుగులో నగరాలుగా ఇప్పటికైతే మాత్రం భారతదేశంలో మొత్తం 8 నగరాలు, ఇంతవరకు 8 నగరాలు గుర్తించబడ్డాయి. యూసిసిఎన్తో మొత్తం 8 నగరాలు గుర్తించబడ్డాయి. అయితే మొదటిసారిగా ఏ 2 భారతీయ నగరాలు సభ్యులుగా చేర్చబడ్డాయి? సృజనాత్మక నగరాల జాబితాలో ఏ పట్టణం మొట్టమొదటిసారి చేర్చబడింది అంటారు? కోల్కతా, ముంబై, బెంగళూరు, జంషెడ్పూర్, వారణాసి, జైపూర్, భోపాల్, ఇంపాల్. సో ఆన్సర్ వచ్చేసి మనకు వారణాసి, జైపూర్. వారణాసి వచ్చి ఉత్తరప్రదేశ్. మనకు తెలిసిందే, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వారణాసి నుంచే ఎంపీగా పోటీ చేస్తున్నారన్నమాట. మరి 2023 అంటే మనకు ఇది ఎప్పుడు 2015లో, 2015 సంవత్సరంలో 2 వచ్చినాయి. అదే మాదిరిగా ఇప్పుడు కూడా 2023లో కూడా 2 నగరాలకు మనకు యూసిసిఎన్ ఓకే సో క్రియేటివ్ సిటీస్ రావడం జరిగింది. ఒకటి గ్వాలియర్ మ్యూజిక్ రంగంలో, ఇంకొకటి కోజికోడ్ లిటరేచర్ రంగంలో మనకు రావడం జరిగింది. సో కోజికోడ్ అంటే మనకు గుర్తు రావాలి, ఇది కేరళ మనకు గుర్తు రావాల్సింది ఎడ్యుకేషన్ బాగుండేది కాబట్టి లిటరేచర్ రంగంలో వచ్చింది. మరి గ్వాలియర్ వచ్చేసి మ్యూజిక్ రంగంలో రావడం జరిగింది.
ఇదే జాబితాలో మనకు హైదరాబాద్ కూడా ఉంది. ఫుడ్ విషయంలో హైదరాబాద్ కూడా రావడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ బిడ్స్ రావడం జరుగుతుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. అయితే మొట్టమొదటిసారిగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో అయితే మాత్రం 2 భారతీయ నగరాలు రావడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి వారణాసి, రెండు వచ్చేసి జైపూర్. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనకు గ్వాలియర్కి వచ్చింది మ్యూజిక్ రంగంలో, మరి కోజికోడ్కి వచ్చింది లిటరేచర్ రంగంలో అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. సో దీంట్లో మొత్తం మనకు 8 నగరాలు ఇక జాబితాలు ఉన్నాయండి. సో ఇంతవరకు మనకు వచ్చిన ఎన్ని పట్టణాలు ఇక యూసీఎన్ జాబితాలు ఉన్నాయంటే యూసీసీఎన్ జాబితాలు ఇంతవరకు భారతదేశ పట్టణాలు 8 ఉన్నాయి. అందులో 2015లో మనకు జైపూర్ వారణాసి రావడం జరిగింది. జైపూర్ వారణాసి. 2017 అయితే మాత్రం మనకు చెన్నైకి రావడం జరిగింది. 2019లో ముంబై హైదరాబాద్ రావడం జరిగింది. మనకు తెలుగు రాష్ట్రం కూడా పట్టణం కూడా ఉంటుంది. 2021 అయితే మాత్రం శ్రీనగర్ రావడం జరిగింది. మరి 2023లో అయితే మాత్రం గ్వాలియర్ అండ్ కాజికోడ్. ఓకే, జైపూరు, వారణాసి, చెన్నై, ముంబై, హైదరాబాదు, శ్రీనగర్, గ్వాలియర్, కోజికోడ్ మొత్తం ఇంతవరకు 8 నగరాలకు ఈ యొక్క యూసీసీఎన్ జాబితాలో చోటు సంపాదించాయి అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 20 ఫిఫా వరల్డ్ కప్ 2022 గురించి ఈ క్రింది వాటిని జతపరచండి. మనం చూసాం 2022లో ఎక్కడ జరిగింది మనకు ఫుట్బాల్ అనేది మనకు అంటే ఖత్తర్లో జరిగిందని గుర్తుపెట్టుకున్నాం. మరి ఈ యొక్క జరిగింది కదా, దీంట్లో టాప్ స్కోరర్ ఎవరు, బెస్ట్ ప్లేయర్ ఎవరు, బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎవరు, తర్వాత బెస్ట్ గోల్ కీపర్ ఎవరు అని చూసుకుంటాం. ఆ పక్క లియోనెల్ మెస్సీ ఉన్నాడు, కిలియన్ ఎంబాపే ఉన్నారు, మిమిలియానో మార్టినెజ్ ఉన్నారు, ఎంజో ఫెర్నాండెజ్ ఉన్నారు. ఓకే, టాప్ స్కోరర్, బెస్ట్ ప్లేయర్, బెస్ట్ యంగ్ ప్లేయర్, బెస్ట్ గోల్ కీపర్. ఎస్, సో టాప్ స్కోరర్ అంటే కిలియన్ ఎంబాపే. ఎందుకు గుర్తుపెట్టుకున్నామంటే ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశాన్ని సందర్శించారు. ఎందుకు సందర్శించారంటే వాళ్ళ యొక్క నేషనల్ డే, ఓకే, ఫ్రాన్స్ డే సందర్భంగా సో మన ప్రధాని ఆతిథ్యంగా పిలవడం జరిగింది. మరి 2024 ఈ సంవత్సరంలో మనకు జనవరి 26వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మెల్యే మెక్రాన్ గారు కూడా మనకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సో అదే మరి మన జూన్లో మన నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళకు నేషనల్ డేలో పాల్గొనడం జరిగింది. అప్పుడు చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు, ఈ యొక్క కిలియన్ ఎంబాపే అనే వ్యక్తి మీ దేశంలో కంటే మా దేశంలోనే అత్యధిక మంది అభిమానులు ఉన్నారని చెప్పడం జరిగింది ఆ సందర్భంలో. కాబట్టి ఈయన ఎందుకంటే టాప్ స్కోర్ అనమాట కిలియన్ ఎంబాపే. సో నరేంద్ర మోడీ గారి మాటల్లో కూడా ఈయనకు పేరు వినిపించింది ఫ్రాన్స్ నగరంలో. సో టాప్ స్కోరర్ ఎవరు అంటే కిలియన్ ఎంబాపే. టాప్ స్కోరర్ అంటే టాప్ స్కోరర్ కిలియన్ ఎంబాపే. తర్వాత బెస్ట్ ప్లేయర్, సో బెస్ట్ ప్లేయర్ అంటే లియోనెల్ మెస్సీ. లయన్ గుర్తుపెట్టుకున్నాం, లయన్. ఇదానికి బ్యాలన్ డోర్ అవార్డ్స్ కూడా 8 రావడం జరిగింది. ఇంతవరకు ఏ ఫుట్బాల్ క్రీడాకారుడు ఇంతవరకు రాలేదు. సో బ్యాలన్ డోర్ అవార్డ్స్ ఇందులో మొత్తం 8 సార్లు గెలుచుకోవడం జరిగింది. ఎవరు? లయన్. ఇక్కడ కూడా మనకు బెస్ట్ ప్లేయర్ ఎవరు? లయన్ అంటే లయనల్ మెస్సీని గుర్తుపెట్టుకోండి. ఓకే, లయనల్ మెస్సీ. తర్వాత బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎవరంటే ఎంజో ఫెర్నాండెజ్. బెస్ట్ యంగ్ ప్లేయర్ మీన్స్ ఎంజో ఫెర్నాండెజ్. దెన్ బెస్ట్ గోల్ కీపర్ ఎవరంటే విమిలియానో మార్టినెజ్. సో వన్స్ అగైన్ ప్లీజ్, టాప్ స్కోరర్ నరేంద్ర మోడీ ద్వారా వచ్చింది కిలియన్ ఎంబాపే. బెస్ట్ ప్లేయర్ లయనల్ మెస్సీ. బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్. దెన్ బెస్ట్ గోల్ కీపర్ మిమిలియానో మార్టినెజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 కర్ణాటక రాజ్యోత్సవ లేదా కర్ణాటక ఫార్మేషన్ డే గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. కర్ణాటక రాజ్యోత్సవ లేదా కర్ణాటక ఫార్మేషన్ డే గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఇంతకుముందు కూడా మనం క్వశ్చన్ చూడడం జరిగింది. కర్ణాటక ఫార్మేషన్ డే నవంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే కూడా నవంబర్ 1. సో భాషా ప్రాతిపదికన అంటే లింగ్విస్టిక్ బేస్ మీద విడిపోయిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి మనకు ఫార్మేషన్ డే నవంబర్ 1, ఇలా కూడా ఫార్మేషన్ డే నవంబర్ 1. అయితే ఆ రోజు కర్ణాటక కూడా ఏం చేస్తుందంటే తమ రాష్ట్ర అవతరణ సందర్భంగా వాళ్ళు రాజ్యోత్సవ అవార్డ్స్ చేయడం జరుగుతుంది. మరి మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమి ఇచ్చారు? వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్, మరి వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్లో 10 లక్షల బహుమతి ఉంటుంది. మరి వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డ్స్కు 5 లక్షల బహుమతి ఉంటుంది. మరి రాజ్యోత్సవ అవార్డ్స్ ఇచ్చే వాళ్ళకు 5 lakhs బహుమతి ఇవ్వడం జరుగుతుంది.
మరి కన్నడ రాజ్యోత్సవ అవార్డును కర్ణాటక యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే వారికి ఇస్తారు. ఎవరికి ఇస్తున్నారండి ఇది? రాజ్యోత్సవ అవార్డును కర్ణాటక యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే వారికి ఇస్తారు. ఈ బహుమతి కన్నడ భాషా సాహిత్యం ఏ రంగంలో ఇస్తారు? కన్నడ భాషా సాహిత్యం, కళలు లేదా సంస్కృతిని గణనీయంగా అభివృద్ధి చేసిన వ్యక్తులకు ఇది ఇవ్వబడుతుంది. ఓకే, సాహిత్యము, కళలు, సంస్కృతి. ఈ యొక్క అవార్డుకు 5 లక్షల నగదు బహుమతితో పాటుగా ఒక ఫలకం, 25 గ్రాముల బంగారు కూడా ఇవ్వబడుతుంది. మరి 2023 కర్ణాటక రాజ్యోత్సవ అవార్డులను మొత్తంగా 68 మందికి ఇవ్వడం జరిగింది. అందులో మహిళలు 13 మంది ఉన్నారు, మైనార్టీ వర్గాలు 13 ఉన్నారు, థర్డ్ జెండర్కు 1 ఉన్నారు. మొట్టమొదటి థర్డ్ జెండర్ ఇవ్వడం జరిగింది. మరి 40 మంది పురుషులు కూడా ఉన్నారు. మరి 2023 కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు గ్రహీతల్లో ముఖ్యులు ఎవరంటే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోల్ కీపర్ క్రీడాకారుడు అంటే అతిథి అశోక్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క మొత్తం 68 మందిలో 2 చాలా ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. మరి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు, మరి గోల్ఫ్ క్రీడాకారుడు అయినటువంటి అతిథి అశోక్ గారికి ఈ యొక్క కన్నడ రాజ్యోత్సవ అవార్డు ఇవ్వడం జరిగింది. 68 మంది వ్యక్తులతో పాటుగా 10 సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఈ 68 మందిలో ఏమన్నా మనకు 10 సంస్థలు కూడా రాజ్యోత్సవ అవార్డుకి ఎన్నికడం జరిగింది. పై వాటిలో సరైనవి ఏమంటే అన్నీ కూడా సరైనటువంటి మిత్రం, అన్నీ కూడా సరైనటువంటివి. ఓకే, సో ఇక కన్నడ రాజ్యోత్సవ అవార్డ్స్ అనేది వీళ్ళు కన్నడ భాషలకు చెందినటువంటి సాహిత్యము, కళలు, సంస్కృతి విభాగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క అవార్డుతో పాటుగా 5 lakhs నగదు బహుమతితో పాటుగా ఒక ఫలకము, మరి 25 grams బంగారు కూడా ఇవ్వబడుతుంది. మరి 2023 కర్ణాటక రాజ్యోత్సవ అవార్డులను మొత్తంగా 68 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 13 మంది మహిళలు ఉన్నారు, మైనారిటీ వర్గాలు 13 ఉన్నారు, థర్డ్ జెండర్ 1 ఉన్నారు, మరియు 40 మంది పురుషులు ఉన్నారు. ముఖ్యులు ఎవరంటే దీంట్లో ఎస్ సోమనాథ్ గారు మరియు అతిథి అశోక్ గారు ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. క్వశ్చన్ నెంబర్ 22. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ఫేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది టాప్ ర్యాంక్ అందుకున్నాడు. కాగా ఇదే ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ నుండి ఎవరికి వచ్చింది? ఇది ఎప్పుడంటే November 1, 2023 నాటికి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నెలలు మారుతూ ఉంటాయి అనమాట. కానీ దీన్ని గుర్తుపెట్టుకుంటూ పోండి. ఎగ్జామ్ దగ్గర మనం ఏం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ మారుతూ ఉంటాయి అనమాట. సో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ఫేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది టాప్ ర్యాంక్ అందుకున్నాడు. దేంట్లో? బౌలింగ్లో షాహీన్ అఫ్రిది టాప్ ర్యాంక్ అందుకున్నాడు. కాగా ఇదే ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం, భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా బ్యాటర్ హజల్వుడ్, భారత బ్యాటర్ రవీంద్ర జడేజా. సో ఆన్సర్ ఏమంటే పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం. ఇది చాలా ఇంపార్టెంట్ భావించండి. ఎందుకంటే మనకు అడగచ్చు, మనకు ఒకవేళ ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చి అయినా సరే November 2023 నాడు ఎవరు? ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ వాళ్ళే టాప్ ర్యాంకు, బ్యాటింగ్ కూడా వాళ్ళే టాప్ ర్యాంక్, కాబట్టి ఈ బిట్టాడే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా కానీ. సో కాబట్టి ICC ర్యాంకింగ్స్ ప్రకారం November 1, 2023కి పాకిస్తాన్ బౌలర్ అయినటువంటి షాహీన్ అఫ్రిది టాప్ ర్యాంక్ అందుకోవడం జరిగింది. అదే సమయంలో బ్యాటింగ్లో కూడా పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం కూడా ఫస్ట్ ర్యాంక్ అందుకోవడం జరిగింది. క్వశ్చన్ 23. ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఓకే, ఏవి? ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 గురించి మనం చూసే ఇటీవల కాలంలో భారతదేశం షూటింగ్లో దూసుకుపోతూ ఉంది. షూటింగ్ అయితేనేమి, రెజ్లింగ్ అయితేనేమి, ఆర్చరీ అయితేనేమి, దీంట్లో మాత్రం ఇండియా దూసుకుపోతుందన్నమాట. అయితే ఇదేమిటి? షూటింగ్ ఛాంపియన్షిప్ గురించి 2023 గురించి. ఆతిథ్య నగరం ఏది? ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 యొక్క ఆతిథ్య నగరం ఏదంటే చాంగ్వాన్. ఎక్కడ జరిగింది? ఇది దక్షిణ కొరియాలో జరిగింది. ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? సో ఏషియన్ గేమ్స్, ఓకే, ఆసియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయంటే చైనా, హోంగ్జౌ. ఓకే, హోంగ్జౌలో జరిగినాయి. చైనా హోంగ్జౌలో జరిగినాయి. ఏంటివి? ఏషియన్ గేమ్స్. కానీ ఇదేమి? ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ షూటింగ్ ఎక్కడ జరిగింది? చాంగ్వాన్, దక్షిణ కొరియా. అదే ఏషియన్ హాకీ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది మళ్ళా. సో ఎప్పుడు జరిగిందంటే ఇది 22 October 2023 నుండి 2 November 2023 వరకు జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే ఇది 10వ ఎడిషన్. పాల్గొన్న దేశాలు 30, 11 మంది. మొత్తంగా 102 ఈవెంట్స్ జరిగినాయి. సీనియర్స్ మొత్తం 46 మంది ఇండియా నుంచి, జూనియర్స్ 46 మంది పాల్గొన్నారు, యూత్ 10 members పాల్గొన్నారు. ఇది ఎన్నో ఎడిషన్ జరిగిందండి. అయితే ఇక్కడ ఏం జరిగింది అనమాట. సో 10వ ఎడిషన్, ఇది వచ్చేసి 10వ ఎడిషన్.
సో బిట్ కొంచెం మార్చుకోవచ్చు మీరు. సో లేకుండా పర్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. సో మెయిన్ ఏమంటే మనకు కావాల్సింది ఇక్కడ ఇది అడగచ్చు అనమాట. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఆతిథ్య నగరం చాంగ్వాన్, దక్షిణ కొరియా. ఎడిషన్ 15వది. పాల్గొన్న దేశాలు 30. మొత్తం ఎంతమంది? 711 మంది. ఎన్ని ఈవెంట్స్? 102 ఈవెంట్స్. అయితే భారతదేశం నుంచి 46 మంది సీనియర్సు, 46 మంది జూనియర్స్, సీనియర్స్ 46, జూనియర్స్ 46, యూత్లో 10 మంది పాల్గొనడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ 24, జిఎస్టీ వసూళ్ల గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. జిఎస్టీ వసూళ్ల గురించి క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఎస్, ట్రై చేయండి మిత్రమా, ట్రై చేయండి. చెప్పుకొని చూద్దాం. వస్తు సేవల పన్ను, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వస్తువులలో అక్టోబర్లో 1.72 లక్షల కోట్లు నమోదైనాయి. 1.72 లక్షల కోట్లు నమోదు కావడం జరిగింది. 2017 జూలైలో ప్రారంభమైన తర్వాత ఇది రెండవ భారీ స్థాయి వసూళ్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైన ఏప్రిల్లో 1.87 లక్షల కోట్లు రికార్డు స్థాయి వసూలు జరిగాయి. అయితే జిఎస్టీ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటున్నారు మిత్రమా. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ మనకు 2 బిట్లు ఉన్నాయి, 3 బిట్లు ఉన్నాయి దీంట్లో. జిఎస్టీ 2017లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకు డిసెంబర్ 31, 2023 వరకు అత్యధికంగా వసూళ్ళైన నెల ఏది అంటే ఏప్రిల్ 2023. రికార్డు స్థాయిలో 1.87 లక్షల వసూలు జరిగింది. ట్యాక్స్ రూపేణా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదంటే మనకు అక్టోబర్ 2023లో 1.72 లక్షల కోట్లు నమోదు కావడం జరిగింది. తర్వాత అయితే ఇది మొదటిసారి, ఇది రెండవది. మన క్వశ్చన్ ఏమంటే జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటున్నారు మిత్రమా. సో ఎప్పటి నుంచి వచ్చిందంటే జూలై 1, 2017 నుంచి. చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్ అడగడం జరిగింది. బిట్టును నాట్ ఓన్లీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు. ఈ బిట్టును అయితే మాత్రం చాలా రకాలుగా చాలా కోణాల్లో అడగడం జరిగింది. సో జూలై 1, 2017 నుంచి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది అమల్లోకి రావడం జరిగింది. క్వశ్చన్ 25, చలామణిలో ఉన్న 2000 నోట్లు ఎంత శాతానికి పైగా బ్యాంకింగ్ వ్యవస్థ చేరాయని ఆర్బీఐ ప్రకటించింది. సో నోట్ల రద్దు జరగవారి తర్వాత 500 నోటు రద్దు కావడం జరిగింది. అదే సమయంలో 1000 రూపీస్ నోటు కూడా రద్దు కావడం జరిగింది. ఆ రద్దయిన సందర్భంలో మనకు కొత్తగా 200 నోట్ను మార్కెట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 200 నోటు కూడా మార్కెట్లో లేదు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఇక మీద 200 రూపాయల నోటు అనేది మార్కెట్లో చలమణలు ఉండదు. దానికి వాల్యూ అయితే ఉంది కానీ మార్కెట్లో చలమణ లేదు. ఇక్కడ మీరు అందరూ కూడా కంపల్సరీగా మీరు బ్యాంకులో కానీ, పోస్ట్ ఆఫీసులో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మీరు మార్చుకోవచ్చు. గడువులు పెంచుతూ పోయింది, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది అనమాట. సో మొత్తం ఎన్ని నోట్స్ తిరిగి బ్యాంకు చేరినాయి అనేసి. సో 99% చేరినాయా, 92% చేరినాయా, 100% చేరిందా, 97.38% జరిగిందంటే 97.38% చేరిపోయినాయి. ఇప్పుడు ఇది నోట్ అయితే రద్దు కాలేదు, నాట్ డిమానిటైజేషన్. నోట్ రద్దు కాలేదు కానీ చలామణి నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే మొత్తం 97.38% నోట్లన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకోవడం జరిగింది. క్వశ్చన్ 26, యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ యూసిసిఎన్, యునైటెడ్ నేషన్స్ సో స్మార్ట్ సిటీస్ అన్నమాట జాబితా 2023లో మన దేశంలోని ఏ నగరాలు ఎంపిక కాబడ్డాయి? ఎప్పుడుది? 2023లో. సో యూసిసిఎన్లో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనమాట. యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో 2023లో మన దేశంలో ఏ నగరాలు ఎంపిక కాబడ్డాయి? కొచ్చి కేరళ, ట్రిచి తమిళనాడు, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, చెన్నై తమిళనాడు, గ్వాలియర్ మధ్యప్రదేశ్, కోజికోడ్ కేరళ. ఈ 2 వచ్చినండి. సో గ్వాలియర్ వచ్చేసి మధ్యప్రదేశ్ మ్యూజిక్ రంగంలోను, కోజికోడ్ వచ్చేసి కేరళ, ఇది వచ్చేసి లిటరేచర్ రంగంలో రావడం జరిగింది. మరి విశాఖపట్నం మంచిది కాలేదు, చెన్నై ఉంది మ్యూజిక్ రంగంలో, కొచ్చి, ట్రిచి లేవి. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమి? గ్వాలియర్ అండ్ కోజికోడ్. గ్వాలియర్ మధ్యప్రదేశ్, కోజికోడ్ కేరళతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరంలో అంటే 2023లో 55 నగరాలకు చోటు దక్కింది. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికను అమలు చేయడంలో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు గాను వీటిని గుర్తించడంలో యునెస్కో తెలిపింది. అక్టోబర్ 31 ప్రపంచ నగరాల దినోత్సవం
అక్టోబర్ 31 ఏం చెప్తున్నాడు? ప్రపంచ నగరాల దినోత్సవం, ప్రపంచ వరల్డ్ సిటీస్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్య రంగంలో కోజికోడ్ను ఈ యొక్క జాబితాలో చేర్చడం జరిగింది. తాజా జాబితాలో కాఠ్మండు నేపాల్, మరి రియో డి జనీరో బ్రెజిల్ వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త వాటితో కలిపి యూసిసిఎన్ జాబితాలో 100 దేశాలకు చెందినటువంటి 350 నగరాలు ఉన్నాయి. అంటే మొత్తం దేశాలన్నీ ఇంతవరకు 100 దేశాలకు లో ఇక సిటీస్ ఉండి 193 కంట్రీస్ మనకు యూఎన్ జాబితాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క యూసిసిఎన్ జాబితాలో ఉండే కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు ఎన్ని కంట్రీస్ వరకు వచ్చినాయంటే 100కు, ఇందులో 350 సిటీస్ ఉన్నాయి. 350 సిటీస్ ఉన్నాయి. ఇందులో 8 సిటీస్ వచ్చేసి ఇండియాలో ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి ఒకటి, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం లేదు. క్వశ్చన్ నెంబర్ 27. ప్రపంచ నగరాల దినోత్సవం వరల్డ్ సిటీస్ డేని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాము? ఏం చెప్తున్నారు మిత్రమా? ప్రపంచ నగరాల దినోత్సవం వరల్డ్ సిటీస్ డేను ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ 31. మరి యూసిసిఎన్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అవార్డులను ఈ క్రింది ఏ రంగంలో ఇస్తారు? క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, డిజైన్, ఫిల్మ్ అండ్ గ్యాస్ట్రానమీ, లిటరేచర్, మెడికల్ ఆర్ట్స్, మ్యూజిక్ ఇవన్నీ అండి. సో మొత్తం క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్ 1, డిజైన్ 2, ఫిలిం 3, గ్యాస్ట్రానమీ 4, లిటరేచర్ 5, మెడికల్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్. ఓకే, అంటే గ్యాస్ట్రానమీ దీంట్లో హైదరాబాద్ ఎన్ని కావడం జరిగింది. గ్యాస్ట్రానమీ అంటే ఏమండి ఆర్ట్ ఆఫ్ గుడ్ ఫుడ్. గ్యాస్ట్రానమీ విభాగంలో హైదరాబాద్ ఎన్నిక కావడం జరిగింది. చెన్నై వచ్చేసి మ్యూజిక్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క రంగాలన్నింటిలో కూడా మనకు ఇస్తారు. క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్, డిజైన్, ఫిలిము, గ్యాస్ట్రానమీ, లిటరేచర్, మీడియా ఆర్ట్స్, మ్యూజిక్. క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. 2024 యూసిసిఎన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగే ప్రదేశం బ్రాగా, పోర్చుగల్. సో ఇప్పుడు ఈ సంవత్సరం 2024లో యూసిసిఎన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే బ్రాగాలో జరుగుతుంది. ఎక్కడుందంటే పోర్చుగల్ ఉంది. తేదీలు ఎప్పుడంటే జూలై 1 నుంచి 5 వరకు 2024. అయితే 2024 యూసిసిఎన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ థీమ్ నేపథ్యం ఏమంటే బ్రింగింగ్ యూత్ టు ద టేబుల్ ఫర్ ద నెక్స్ట్ డీకేడ్. తదుపరి దశాబ్దానికి యువతను తీసుకురావడం. ద యూసిసిఎన్ అనగా ద యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునెస్కో డైరెక్టర్ జనరల్ అంటే అజయ్ బాంగా. మనకి సరికాంత్ గుర్తించుకున్నాడు. సో 2024 ఎక్కడ జరగబోతా ఉందంటే బ్రాగా, పోర్చుగల్. కరెక్ట్ వన్. మరి థీమ్ ఏమంటే బ్రింగింగ్ యూత్ టు ద టేబుల్ ఫర్ ద నెట్వర్క్. యూసిసిఎన్ అంటే మనకు యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. బట్ యునెస్కో డైరెక్టర్ జనరల్ చేసి అజయ్ బంగా కాదు. అజయ్ బంగా ఎవరు? మనకు వరల్డ్ బ్యాంకుకు, IBRDకి ఆయన ప్రెసిడెంట్ అనమాట. కాబట్టి యునెస్కో డైరెక్టర్ జనరల్ అజయ్ బంగా కాదు. సో అజయ్ బంగా ఎవరంటే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్. మరి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆండ్రీ అజౌలే. క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్రింది వానిలో ఏ నగరాలు యూసిసిఎన్ ద యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో ఉన్నాయి? జైపూర్, వారణాసి, చెన్నై, హైదరాబాదు, ముంబై, శ్రీనగర్, గ్వాలియర్, కోజికోడ్. సో ఏం చెప్పినా మనం మొత్తం 8 కంట్రీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మొత్తం 8 సిటీస్ ఉన్నాయి. అందులో జైపూర్, వారణాసి మొట్టమొదటిగా 2015లో గుర్తించబడినాయి. చెన్నై, హైదరాబాద్ అనేది గ్యాస్ట్రానమీ రంగంలో వచ్చింది. చెన్నై వచ్చేసి హైదరాబాద్ గ్యాస్ట్రానమీ రంగంలో, చెన్నై మ్యూజిక్ రంగంలో. మరి ముంబై, శ్రీనగర్ ఉన్నాయి. గ్వాలియర్, కోజికోడ్ వచ్చేసి 2023లో వచ్చినాయి. కోజికోడ్ వచ్చేసి లిటరేచర్కి వచ్చింది. గ్వాలియర్ వచ్చేసి మ్యూజిక్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా సరైనటువంటి మిత్రమా. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ మిత్రమా, ఎక్సలెంట్ బిట్స్. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరంలో మనకి ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. మీ అందరికీ ఆదరణ. ఇప్పటికే మనం 40,000 క్రాస్ చేసుకోవడం జరిగింది. నా టార్గెట్ ఏమంటే ఈ యొక్క 60,000 సబ్స్క్రైబర్స్తో పాటుగా మనకు 1,00,000 మంది ఉత్తమ్ అకాడమీలో సబ్స్క్రైబర్స్ రావాలి అనేది నాకు విన్నపం. కాబట్టి మొట్టమొదటి చూసినట్టు మాత్రం మన యొక్క ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇది PDF కావాల్సిన వాళ్ళు మన యొక్క ఉత్తమ్ అకాడమీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ జాయిన్ కావచ్చు. లేకుంటే మనకు కేవలం 199 రూపీస్తో మనకు కోర్స్ అందుబాటులో ఉందన్నమాట ఉత్తమ్ అకాడమీ యాప్ 2లో. అక్కడ కూడా మీకు ఇది PDFలో మీరు తీసుకొని
ప్రింట్ తీసుకొని భద్రంగా చదువుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.